కామారెడ్డి జిల్లాలో కుండపోత వాన కురుస్తోంది. రికార్డ్ స్థాయిలో కురుస్తున్న వర్షంతో కామారెడ్డి జలమయమైంది. వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు, చెరువులు, కుంటలు తలపిస్తున్నాయి. జీఆర్ కాలనీ జలదిగ్బంధంలో మునిగిపోయింది. కామారెడ్డి పెద్ద చెరువు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో NH-44పై నుంచి వరద నీరు వెళ్తుండటంతో కామారెడ్డి నుంచి హైదరాబాద్కు రాకపోకలు నిలిచిపోయాయి. రామాయంపేట నుంచి హైదరాబాద్ వెళ్లే రూట్లో కూడా రవాణా సేవలు బంద్ అయ్యాయి. భారీ వర్షానికి కామారెడ్డి జిల్లా బికనూరు తలమట్ల దగ్గర రైల్వే ట్రాక్ దెబ్బతింది. వరద నీరు ట్రాక్ పై నుంచి ప్రవహించడంతో ట్రాక్ కింద కంకర కొట్టుకుపోయింది. నమస్తే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కామారెడ్డి నుంచి హైదరాబాద్కు వెళ్ళే నేషనల్ హైవే మీద ఉన్నాము. జంగంపల్లి వద్ద తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నేషనల్ హైవే పూర్తిగా బ్లాక్ కావడం జరిగింది. దాదాపు 25 కిలోమీటర్ల మేర వాతావరణ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు, ఇక్కడ బండ్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి. అత్యంత తీవ్రమైన పరిస్థితులలో కామారెడ్డి DSP గారు కూడా ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. JCBతో ఆ నేషనల్ హైవేకి సంబంధించిన సిబ్బంది కూడా అంత క్లియర్ చేస్తున్నారు. దయచేసి కామారెడ్డి హైదరాబాద్ హైవేని అవాయిడ్ చేయాలి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిద్దిపేట నుంచి కరీంనగర్ వెళ్తున్న నేషనల్ హైవే కూడా వాతావరణ పరిస్థితులు ఉధృతిగా ఉండడం వల్ల ఆ నేషనల్ హైవేని కూడా అధికారులు క్లోజ్ చేస్తున్నారు అన్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం వస్తుంది. ఎప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు అత్యంత ఇబ్బందికరంగా ఉన్నందున ఎవరు కూడా ఇక్కడ ట్రావెల్ చేయవద్దని ప్రజలందరినీ కూడా కామారెడ్డి కలెక్టర్ గారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఒక సూచన రావడం జరిగింది. ఈ వాతావరణ పరిస్థితులు బాగాలేనందున దూర ప్రజలందరినీ బంద్ చేసుకొని ప్రజలందరూ ఇళ్లలో ఉండాల్సిందిగా కోరుతున్నాము.